ఈ జిఎస్టీ ప్రభావం ఏ స్టాక్స్ పై ఏ విధంగా ప్రభావం పడింది అనుకోవచ్చు అంటారు? మనం జిఎస్టీ ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టే ఆటోలు, మారుతి అవన్నీ కూడా ఆల్రెడీ, మారుతి కానీ హీరో మోటార్ కప్ కానీ క్వైట్ ఫ్యూ స్టాక్స్ మంచి గెయిన్ చేశాయి క్వైట్ సమ్ టైం నుంచి. వాటికి ఇంకా కొన్ని రోజుల వరకు స్టీమ్ ఉంది. వీటికి కూడా ఓలా ఎలక్ట్రిక్ కూడా ఇంకా కొంచెం ఒక మంచి స్టాక్ ఇప్పుడు కొంచెం, ఆ సెక్టర్ కూడా ఒకటి. అట్లాగే ఇండైరెక్ట్గా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్లో మాత్రం లోన్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎన్బిఎఫ్సిలో కూడా అవి కూడా ఇంకొక మేజర్ బెనిఫిషియరీ. మనం ఆల్రెడీ లాస్ట్ వీక్ పిఎస్యు బ్యాంకింగ్ స్టాక్స్లో మంచి ర్యాలీ చూసాము. వాటికి ఇంకా స్కోప్ ఉంది, అవి మంచి పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎవరైనా ఒక 3 to 4 months వ్యూ ఉంటే మాత్రం దే ఆర్ గుడ్ స్టాక్స్. అక్కడ కెనరా బ్యాంక్ కానివ్వండి, మల్టిపుల్ స్టాక్స్ ఉన్నాయి అందులో. అట్లాగే సిమెంట్ అండ్ కన్స్ట్రక్షన్లో కూడా క్వైట్ ఫ్యూ స్టాక్స్, ప్రొవైడెడ్ ఒక 1 monthలో ఈ వర్షాలు తగ్గితే మాత్రం మళ్ళీ సిమెంట్ స్టాక్స్ పికప్ అయ్యే అవకాశం ఉంది. కన్స్ట్రక్షన్ మళ్ళీ పికప్ అవుతుంది ఎందుకంటే జిఎస్టీ తగ్గింది. అక్కడ ఒక సెక్టర్లో చాలా స్టాక్స్ మంచి అవకాశం ఉంది. దెన్ ఇంకొకటి, దీని తర్వాత మాత్రం కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఇక్కడ చాలా స్టాక్స్కి స్కోప్ ఉంది, ప్రొవైడెడ్. ఎందుకంటే ఈ పండుగల సీజన్, ఈ సీజన్ అక్టోబర్ నవంబర్ మంచి పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి యాంబర్ కానీ క్వైట్ ఫ్యూ స్టాక్స్లో హ్యావెల్స్ కానీ ఇవన్నీ కూడా బాగా చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇందులో ఒక సెక్టర్. అండ్ లాస్ట్ ఎఫ్ఎంసీజీలో క్వైట్ ఫ్యూ మనం చూసుకుంటే నెస్లే కానీ, ఐటీసీ కానీ, బ్రిటానియా కానీ, దే ఆర్ ఆల్సో ఇప్పుడు ఈ సీజన్లో జిఎస్టీ తగ్గడం అనేది, దీని ఎఫెక్ట్ అనేది ఇంకో కొన్ని రోజులు పడుతుంది. ఎందుకంటే కన్జ్యూమర్స్ కంప్లైంట్ చేస్తూ ఉన్నారు, కొత్త జిఎస్టీ ఇంకా మాకు ఇవ్వలేదు, ఓల్డ్ ప్రైజింగ్ ఎంఆర్పి తోటే ఇంకా అమ్ముతున్నారని. అవన్నీ ఒక 15 రోజుల్లో అవన్నీ సార్ట్అవుట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత తగ్గిన రేట్ల ఇంపాక్ట్ అనేది తర్వాత కనపడచ్చు. సో దీంతో పాటు ఇన్సూరెన్స్ కంపెనీలు హెచ్డిఎఫ్సి లైఫ్ కానీ, ఐసిఐసిఐ లైఫ్ కానీ, ఎస్బీఐ కానీ, స్టార్ హెల్త్ కూడా మంచి పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి షార్ట్ టర్మ్లో. ఎందుకంటే వాటిపైన కూడా జిఎస్టీ తీసేశారు. సో ఈ సెక్టర్లో ఏంటంటే, ఎవరైనా ఇన్వెస్టర్స్ కానీ షార్ట్ టర్మ్లో ట్రేడ్ చేసుకునే వాళ్ళు కానీ ఈ సెక్టర్స్ పైన ఫోకస్ చేస్తే మాత్రం లాభపడొచ్చండి. ఓకే. అనిల్ గారు, మరి గోల్డ్ పరిస్థితి ఏంటి అసలు? అంటే స్టాక్స్ చూస్తేనేమో సెన్సెక్స్ నిఫ్టీ తగ్గుతున్నాయి కాబట్టి స్టాక్ మార్కెట్కి గోల్డ్కి లింక్ ఉంటుంది. బట్ ఇప్పుడు ఎలా ఉండే అవకాశం ఉంది అనుకోవచ్చు ఈ గోల్డ్ పరిస్థితి? గోల్డ్ అయితే యాక్చువల్లీ ఏంటంటే గోల్డ్ పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ఒకటి, మన యుఎస్డి ఐఎన్ఆర్ తగ్గడం వల్ల మనం, ఎందుకంటే గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటాం ఎక్కువ. సో మనం ఇంపోర్ట్ చేసుకోవాలంటే యుఎస్ డాలర్ స్పెండ్ చేసి తీసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే మనకి ఫస్ట్ గోల్డ్ ఆల్రెడీ డిమాండ్ ఎక్కువగా పెరిగిపోయింది ఈ అన్సర్టెనిటీ వల్ల. ఇంకొకటి, చైనీస్ గవర్నమెంట్ కూడా గోల్డ్ని ఎక్కువగా రిజర్వ్స్లో పెంచుకుంటా ఉంది, చైనీస్ ఫెడ్ బ్యాంక్ కూడా. అట్లాగే యూఎస్లో కూడా రేట్స్. అండ్ అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇది డిమాండ్ సీజన్. జనరల్గా పెళ్ళిళ్ళు, దీపావళికి జనరల్గా ఈ టైం గోల్డ్ ఎక్కువగా కొంటారు. తో అనుకున్నంత సేల్స్ రావట్లేదు గోల్డ్ కంపెనీస్కి, ఎందుకంటే షాప్స్ కూడా ఖాళీగా ఉన్నాయి. ప్రైస్ ఇంత పెరిగినప్పుడు కన్జ్యూమర్స్ గోల్డ్ కొనడానికి వెనకాల పోతున్నారు. బట్ ఈ డిమాండ్ అక్కడ, వేరే రిజర్వ్ బ్యాంక్స్ నుంచి అటు రూపీ అండ్ యూఎస్డి కన్వర్షన్, దీనివల్ల ప్రైజెస్ ఇంకా పెరిగే అవకాశాలే ఉన్నాయి. కానీ ఇమ్మీడియట్గా మాత్రం ఎటువంటి రిస్పైట్ అయితే గోల్డ్లో కనబడే అవకాశాలు అస్సలు కనబడట్లేదు.